హే గాయ్స్, వెల్కమ్ టు మై గార్డెన్ సిరీస్. ఈరోజు అయితే నా గార్డెన్లోకి ఒక కొత్త మొక్క వస్తుంది, అదే ఎల్లో రోజ్. ఇప్పుడైతే నేను దీన్ని ఎలా నా ఫ్లవర్ పాట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. లెట్స్ సీ. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ తీసుకొని అందులోనే ఆ మొక్కను వేసేయండి. మట్టి అనేది లూజ్ అవుతుంది. ఆ తర్వాత ఏమో పాట్కి హోల్ ఉంటుంది కదా, ఆ హోల్నేమో కొన్ని స్టోన్స్తో కవర్ చేసుకోండి. మనం ఫ్యూచర్లో వాటర్ వేసినప్పుడు మట్టి అనేది రాకుండా బయటకి ఉండడానికి కవర్ చేస్తున్నాము. తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకోండి, ఏదైనా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆర్డర్ది. నేనైతే అమెజాన్ ఫుల్ చేస్తున్నాను. తర్వాత కొబ్బరి పీచ్ అనేది కవర్ చేస్తున్నాను. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు సాయిల్ అనేది మిక్స్ చేసుకుంటున్నాను. నేనైతే 2 టైప్స్ ఆఫ్ సాయిల్ మిక్స్ చేస్తున్నాను. ఒకటి ఫెర్టిలైజర్, ఒకటి నార్మల్ సాయిల్. ఏ సాయిల్ నన్ను అడగండి, ఎందుకంటే నాకు తెలీదు. అలాగ అంతా కవర్ చేసుకుంటూ తీసుకుంటూ ఉన్నాను. మొత్తం మిక్స్ చేసిన నీట్గా. నేనే సరిగ్గా చేయలేదు, ఇది నా ఫస్ట్ టైం పాట్లో వేసుకుంటున్నాను. అది నేను సరిపోతుందని మిక్స్ చేశాను, కానీ హాఫ్ మాత్రమే ఫిల్ అయింది. మళ్ళీ కొత్తగా తీసుకుంటున్నాను కొంచెం ఎక్స్ట్రా. ఈసారి మొత్తం తీసేసుకుంటున్నాను, నా దగ్గర ఉందంతా. ఇలా మిక్స్ చేశాక సరిగ్గా మళ్ళీ మిక్స్ చేసేసి వేస్తున్నాను పాట్లోనికి. ఈసారి సరిగ్గా సరిపోయినంత వేసుకున్నాను. ఇప్పుడేమో నేను ప్లాంట్ తీసుకుంటున్నాను. వాటర్లో వేసాం కాబట్టి మొక్క అయితే చాలా ఈజీగా బయటకు వస్తుంది. ప్లాస్టిక్ బ్యాగ్లో ఉన్న సాయిల్ కూడా నేను అందులోనే వేసేస్తున్నాను. ఇదైతే రెడ్ సాయిల్లా ఉంది. అండ్ ఇది అంతా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ రోజ్ ప్లాంట్. నేను ముందు కొన్ని మొక్కలు వేసాను, కానీ రోజ్ ప్లాంట్ అయితే నేను ఫస్ట్ టైం వేయడం. ఇంకా ఇది సన్లైట్ వచ్చే ప్లేస్లో పెడితే చాలా మంచిదని అన్నారు. సో 7 days ఫుల్ సన్లైట్ వచ్చే ప్లేస్లో చూసి పెట్టమన్నారు. అందుకని నేను ఈ పాట్ని ఇప్పుడు ప్లేస్ చేంజ్ చేసేసి ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను. ఇక్కడైతే ఫుల్ సన్లైట్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రోజ్ ప్లాంట్ స్టోరీ.